నీకు విషస్ చెప్తామనే వచ్చాను, కానీ మురళి ఏదేదో మాట్లాడేశాడు. మనసు బాగలేక వచ్చేశాను. వీటన్నిటికీ ముగింపు ఎప్పుడొస్తుందండి? మిమ్మల్ని చాలా రోజులుగా ఒకటి అడగాలనుకుంటున్నాను. మా ఆయన ఏం చేసినా అది సరిగ్గానే ఉంటుందని ఇప్పటి వరకు నేను నమ్ముతూనే ఉన్నాను. కానీ అడిగే ధైర్యం నాకు రాలేదు. ఇప్పుడు అడగాలి అనిపిస్తోందండి. మీరెందుకు మతం మారారు? ఎందుకని ఇంతవరకు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు? నువ్వు ఆ మాట ఇంతవరకు నన్ను అడగలేదే. నువ్వెందుకు అడగలేదు నాకు తెలుసు. ఎక్కడ నిన్ను కూడా మార్చేస్తాడేమోనన్న భయం నీకు. దాని గురించి మాట్లాడదామనుకున్నప్పుడు నువ్వంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆ యేసు ప్రభువు గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆయన దేవుడు అవతారమని నేను నమ్ముతున్నాను. అవతార్ అంటే కిందకి దిగొస్తున్నది అని అర్థం. అవ అంటే కింద, తార్ అంటే దిగొస్తున్నదని. దానికి బహువచనం లేదు. అవతార్ని అవతారం అనే మనం తెలుగులో అనుకుంటూ ఉంటాం. పురాణాల్లో ఎన్నో అవతారాల్ని మనం చూశాం. రాముడు, కృష్ణుడు ఎన్నో అవతారాలు. రాముడు రావణుణ్ణి చంపాడు, కృష్ణుడు కంసుణ్ణి చంపాడు. అంతెందుకు, సుబ్రహ్మణ్య స్వామి కూడా శూరభద్రుణ్ణి సంహరించాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అని అంటారు కదా. ఆ భగవంతుడు దుష్టుల్ని సంహరించి తనకిష్టులైన వారిని రక్షిస్తూనే ఉంటాడు. కాని నిజం చెప్పాలంటే ఒకే ఒక అవతారంతో ఈ భూమికి దిగివచ్చిన యేసు ప్రభువు ఎవరినీ సంహరించడానికి రాలేదు. దుష్టుల్ని కూడా తనకు ఇష్టులుగా చేసుకోవడానికే ప్రయత్నించాడు. పాపాన్ని కడిగి పాపుల్ని స్వీకరించే యేసు ప్రభువుని నేను దైవస్వరూపునిగా భావిస్తాను. ఆయనే ప్రత్యక్ష దైవం. ఆయన్ని మన రక్షకుడిగా భావిస్తేనే మనం ముక్తిని పొందగలం. ఆయనే మనకి మోక్షాన్ని ప్రసాదించగలడు. నిన్నెప్పుడూ నేను తప్పుగా అనుకోలేదు. ఖచ్చితంగా ఏదో ఒకరోజు కారణం అడుగుతావని నాకు తెలుసు. ఇప్పటికైనా నీకు అడగాలని అనిపించిందే, దానికి సంతోషిస్తున్నాను. ఎందుకు మారానో నీకు తెలియదని అడుగుతున్నావు. కానీ నేనెప్పుడు మారానో నీకు కాస్త కూడా గుర్తుకు రావడం లేదా?